ఓకే. అలాగే ఎస్క్యూ కూడా 1 + 0.2 బీ/ఎల్. ఎస్ గామా ఏం తీసుకోవాలి ఫర్ రెక్టాంగులర్ ఫుటింగ్ 1 - 0.4 బీ/ఎల్. ఇవి ప్రొవిజన్స్ అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు క్వశ్చన్లో రెక్టాంగులర్ ఫుటింగ్ అన్నప్పుడు ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 1 + 0.2 బీ/ఎల్ వేసి క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఎస్క్యూని 1 + 0.2 బీ/ఎల్ వేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ గామానేమో 1 - 0.4 బీ/ఎల్ వేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. అట్లాగే స్క్వేర్ ఫుటింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 1.2 ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 1.2, ఎస్క్యూ అంటే 1.2, ఎస్ గామా అంటే 0.6. ఓకేనమ్మా. సర్క్యులర్ ఫుటింగ్కి ఈ వాల్యూస్. అట్లాగే డెప్త్ ఫ్యాక్టర్కి ఏం యూజ్ చేస్తారు? డెప్త్ ఫ్యాక్టర్స్కి వచ్చేప్పటికి 1 + 0.35 DF/D. అలాగే డీసీ అంటే డీసీ అన్న డీక్యూ అన్న 1 + 0.35 DF/D. డి గామా వచ్చేప్పటికి ఎంత? 1. ఓకేనమ్మా. నెక్స్ట్ బి అంటే ఏంటి? అందులో బి అంటే విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద, ఇందులో ఎల్ అంటే ఏంటి? ఇందులో ఎల్ అనేది ఏంటి? లెంత్ ఆఫ్ ఫుటింగ్. డిఎఫ్ అనేది ఏంటి? డెప్త్ ఆఫ్ ఫుటింగ్. ఓకేనమ్మా. సో ఈ మూడు వచ్చేప్పటికి డెప్త్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ వచ్చేప్పటికి ఏంటంటే, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ ఫార్ములాస్ వచ్చేప్పటికి ఇది ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ వచ్చేప్పటికి ఇది ఐసీ ఈజ్ ఈక్వల్ టు, ఐసీ అంటే ఇంక్లినేషన్ ఫ్యాక్టర్ 1 - h/2cBL. ఐక్యూ అంటే 1 - 1.5 h/v. ఐ గామా ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ స్క్వేర్ తీసుకుంటాం అనమాట. అంటే ఐక్యూ క్యాలిక్యులేట్ చేసి దాని స్క్వేర్ ఇచ్చేస్తాం. ఓకేనా. అలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకొక ప్రొవిజన్ ఉంది డెప్త్ ఫ్యాక్టర్స్లో ఏంటి అంటే, ఫర్ ఐ గ్రేటర్ దాన్ 25 degrees అయితే డీసీ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కొహెసివ్ సాయిల్స్కి అయితే డీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనమ్మా. సో అప్పుడు మళ్ళీ డీసీ ఈజ్ ఈక్వల్ టు డీక్యూనే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఓకేనమ్మా. ఇది హ్యాన్సన్స్ థియరీ. హ్యాన్సన్స్ థియరీ ఎప్పుడు వాడతాం? హ్యాన్సన్స్ థియరీ ఏంటంటే అది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ, తెర్జాగి ఇచ్చిన బేరింగ్ కెపాసిటీ థియరీ అనేది ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ కన్నా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొహెసివ్ సాయిల్స్కి అన్సేఫ్. అందుకని హ్యాన్సన్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ అనేది యూజ్ చేస్తాం అనమాట. హ్యాన్సన్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ అనేది ఎక్స్పెరిమెంట్ వాల్యూస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది ఎక్కువగా యూజ్ చేస్తాం. కొహెషన్లెస్ సాయిల్స్కి మాత్రం తెర్జాగి బేరింగ్ కెపాసిటీ థియరీ కూడా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ. వేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ అండ్ హ్యాన్సన్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ రెండు ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. బేరింగ్ కెపాసిటీ థియరీకి ఇచ్చే ఈక్వేషన్ మాత్రం రెండింటికి సేమ్ అసలు యాక్చువల్గా. C-NC SC DC IC ప్లస్ QNQ SQ DQ IQ ప్లస్ 0.5 BNQ N గామా S గామా D గామా I గామా ఇవంతా సేమ్ అనమాట ఈక్వేషన్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్స్ NQ NC N గామా ఈ 3 వాల్యూస్ మాత్రమే మారుతాయి. ఓకేనా. నెక్స్ట్ అసలు బేసిక్ బేరింగ్ కెపాసిటీ థియరీ అనే దాంట్లో డిఫరెన్స్ ఏంటి? తెర్జాగిస్ బేరింగ్ కెపాసిటీ థియరీకి వేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీకి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటి అంటే, వేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీలో 5 బదులు ఇక్కడ మనకి బీసీ ఏసీకి యాంగిల్ తీసుకున్నాడు కదా. తెర్జాగిస్ బేరింగ్ కెపాసిటీ థియరీలో ఏసీ అండ్ బీసీ ప్లేన్ 5 అనే యాంగిల్ చేస్తుందని తీసుకున్నాడు కదా. వేసిక్ అనేది ఈ 5ని 45 + 5/2గా రీప్లేస్ చేశాడు. వేసిక్ అనేవాడు ఆ 5ని 45 + 5/2తో రీప్లేస్ చేశాడు. అదొక్కటే డిఫరెన్స్ తెర్జాగికిను వేసిక్స్కి మెయిన్ డిఫరెన్స్ అది. ఓకేనా. అది రీప్లేస్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్కి దగ్గరగా వస్తున్నాయని ఇచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు ఎన్క్యూ ఎన్సి ఎన్ గామా ఈ 3 వాల్యూస్ ఏమవుతాయి? ఇలా అవుతాయి అన్నమాట. ఓకేనా. ఎన్క్యూ హ్యాన్సన్స్కి దీనికి కొంచెం సిమిలర్గా ఉంటుంది బేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీకి. ఓకే. నెక్స్ట్ అట్లాగే షేప్స్ ఎస్సీ ఎస్క్యూ ఎస్ కామా డీసీ డీక్యూ డీ కామా ఎలా తీసుకుంటారు? దీనిలాగే కొన్ని వాల్యూస్ ప్రపోజ్ చేశాడనమాట షేప్ ఫ్యాక్టర్స్కి. స్ట్రిప్ ఫుటింగ్కి, రెక్టాంగులర్ ఫుటింగ్కి, సర్కిల్ అండ్ స్క్వేర్ ఫుటింగ్స్కి. స్ట్రిప్ ఫుటింగ్స్కి ఎలా తీసుకుంటారు? 1 అన్నీ 1గానే తీసుకుంటాం స్ట్రిప్ ఫుటింగ్స్కి, అంటే కంటిన్యూస్ ఫుటింగ్స్కి. అదే ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెక్టాంగులర్ ఫుటింగ్ అప్పుడు ఎలా తీసుకుంటాం? 1 + B/L × NQ/NC. అదే స్క్వేర్ అండ్ సర్కిల్ అయితే BL రెండు సేమ్ అయిపోతాయి కాబట్టి B/B క్యాన్సిల్ అయిపోయి 1 + NQ/NC. ఓకేనమ్మా. అది
సేమ్ ఫార్ములాస్. మీకు గుర్తుంచుకోవాలంటే స్ట్రిప్ ఫుటింగ్ ఏమో అన్నీ వన్నే ఉంటాయి షేప్ ఫ్యాక్టర్స్. రెక్టాంగులర్ ఫుటింగ్కి వచ్చేప్పటికి ఏంటి, ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నారంటే రెక్టాంగులర్ ఫుటింగ్కి, సర్కులర్ ఫుటింగ్స్కి, స్క్వేర్ ఫుటింగ్స్ కూడా వచ్చేస్తుంది. రెక్టాంగులర్ ఫుటింగ్స్కి సర్కులర్కి స్క్వేర్కి ఏమవుతుంది, విడ్త్ లెంత్ రెండు సేమ్ అవుతాయి కాబట్టి అవి రెండు వన్ అవుతాయి. సో బీ/ఎల్, బి అంటే బి/బి అవుతుంది, అది క్యాన్సిల్ అయిపోయి 1 + NQ/NC అవుతుంది. అట్లాగే ఇక్కడ ఇదేమవుతుంది, 1 - బి/బి క్యాన్సిల్ అయితే 1 - 0.4 ఎంత, 0.6. అందుకని ఇక్కడ 0.6 వచ్చింది. ఓకే అమ్మా. సో అది షేప్ ఫ్యాక్టర్స్ గురించి. అట్లాగే డెప్త్ ఫ్యాక్టర్స్ ఎలా కన్సిడర్ చేస్తారు, డెప్త్ ఫ్యాక్టర్స్కి ఈ డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చారు. DC ఈజ్ ఈక్వల్ టు 1 + 0.4 ఇంటూ DF/B. అలాగే DQ ఎంత, 1 + 2 ఇంటూ tan phi డాష్ ఇంటూ 1 - sin phi స్క్వేర్ ఇంటూ DF/B. ఓకే. డి గామా అంటే ఎంత, 1. ఓకే, ఇవి డెప్త్ ఫ్యాక్టర్స్కి ఇచ్చిన ఫార్ములాస్ అనమాట. ఓకేనా. అట్లాగే బేసిక్స్ అనేది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్కి కూడా ఒక ఫార్ములా ఇచ్చాడు. ఏంటి, ఆల్ఫా ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 - α/90 degrees హోల్ స్క్వేర్ అన్నాడు. ఆల్ఫా అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అంటే ఒక లోడ్ అనేది మనకి ఫౌండేషన్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు అది వర్టికల్గా యాక్ట్ అవుతున్నంత వరకు పర్వాలేదు, ఇది 0 అయిపోతుంది, ఐసీ, ఐగామా 1 అయిపోతాయి. అలా కాకుండా సమ్ ఇంక్లినేషన్తో యాక్ట్ చేస్తుంది అనుకోండి, ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఈక్వేషన్ అనేది. ఓకేనా. ఇప్పుడు హ్యాన్సన్స్ మీద, బేసిక్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 2 ప్రాబ్లమ్స్. ఏమ్మా అర్థమైందా, ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అర్థమైందా అసలు? హలో, అర్థమైందా? అసలు ఉన్నారా ఎవరన్నా? అసలు క్లాస్ చెప్పవదా? 23, 27. హలో, క్లాస్ చెప్పాలా వద్దా? మరి మాట్లాడి అర్థమైందా అంటే? నెక్స్ట్ ఇప్పుడు హ్యాన్సన్స్ ఈక్వేషన్స్ మీద, హ్యాన్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ మీద ఒక ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ ద అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ స్క్వేర్ ఫుటింగ్ అనమాట. స్క్వేర్ ఫుటింగ్ B/B 2 meters by 2 meters in a soil with unit weight of 18 kilonewton per meter cube. Phi is equal to 20 degrees, C is equal to 20 kilonewton per meter square. Take the depth of foundation of 1.5 meters అని ఇచ్చారు. హ్యాన్సన్స్ ఈక్వేషన్ యూజ్ చేయమన్నారు. సో మనకేంటి హ్యాన్సన్స్ ఈక్వేషన్ ఏంటి, QU is equal to C into DC into IC plus QNQ into SQ DQ IQ plus 0.5 gamma B N gamma S gamma D gamma into I gamma. ఓకే, ఇది ఈక్వేషన్. సో ఇచ్చిన డేటా ఏంటమ్మా, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి, యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ అంటే గామా ఇచ్చాడు 18 kilonewton per meter cube. నెక్స్ట్ ఇంకేంచారు, స్క్వేర్ సైజ్ 2 meters by 2 meters అన్నాడు, అంటే B/B 2 meters by 2 meters ఇచ్చాడు. నెక్స్ట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 20 degrees అన్నాడు. నెక్స్ట్ C ఈజ్ ఈక్వల్ టు 20 kilonewton per meter square ఇచ్చాడు. ఇంకేనా ఇచ్చింది, ఇంకేం ఇచ్చాడు, డెప్త్ ఫుటింగ్ DF ఈజ్ ఈక్వల్ టు 1.5 meters ఇచ్చాడు. సో అది గివెన్ డేటా. సో ఇప్పుడు ఏంటి గివెన్ డేటా అది. కాబట్టి ఇప్పుడు NQ, N గామా, NC అనేవి ఆ టేబుల్ నుంచి తీసుకోవచ్చు. జనరల్గా మీకు ఎగ్జామ్లో NQ, N గామా, NC అనేవి ఇచ్చేస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద సమ్స్ చేయాలి అన్నప్పుడు NQ, N గామా, NC వాల్యూస్ ఇచ్చేస్తారు. కొన్నిట్లో అయితే SQ, SC, S గామా కూడా ఇస్తారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో మీరు క్యాలిక్యులేట్ చేయడానికి రెడీగా ఉండండి. సో SQ, SC, S గామా అంటే ఏంటి, డైరెక్ట్గా కూడా రాసేయచ్చు 1.2, 1.2, 0.6 అనేది. లేదు అంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు రెక్టాంగులర్ ఫుటింగ్లో రెండు సేమ్ అయినాయి అనుకోండి, అదేమవుతుంది, స్క్వేర్ ఫుటింగే అవుతుంది కదా. సో కాబట్టి నేను అలా చేశా. 1 + 0.2 ఇంటూ B/L ఎంత, అది 1 + 0.2 ఇంటూ BL రెండు 2 meters by 2 meters కాబట్టి 2/2 వేసాం. ఎంత అవుతుంది, 1 + 2/2 క్యాన్సిల్ అయిపోయి 1 + 0.2 అంటే 1.2. అట్లాగే SQ కూడా 1 + 0.2 ఇంటూ B/L. ఓకేనమ్మా. అలాగే S గామా ఏమవుతుంది, 1 - 0.4 ఇంటూ B/L. 1 - 0.4 అంటే 0.6 వచ్చింది. అలాగే డెప్త్ ఫ్యాక్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములా
1 plus 0.35 into df by b. సో డిఎఫ్ ఎంత 1.5 మీటర్స్ ఇచ్చాడు. డిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 1.5 మీటర్స్. సో అదే డిఎఫ్ సబ్స్టిట్యూట్ చేయండి. బి ఎంత 2 మీటర్స్. సో అవి సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 0.35 ఇంటూ 1.5 బై 2 అది క్యాలిక్యులేట్ చేస్తాం. అట్లాగే డిసి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ కదా మనకు తెలుసు, అదే ఫార్ములా రాస్తాం. డి గామా ఎంత 1. లోడ్ అనేది వర్టికల్లే కాబట్టి అది లోడ్ అనేది ఇంక్లైన్ నేను ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి వర్టికల్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఐసీ ఐక్యూ ఐగామా 3 1గా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎన్క్యూ ఎస్లు డీలు ఐ వాల్యూస్ అన్నిటినీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదిగోండి అవన్నీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి సిఎన్సి డిసి, సి ఎంత ఇచ్చారు 20 ఇచ్చారు, ఎన్సి ఎంత ఇచ్చారు 14.83 ఇచ్చారు, ఎస్సి ఎంత 1.2 వచ్చింది మనకి. అలా వచ్చిన వాల్యూస్ అన్నీ వేసాను. ఓకేనా, నేను ఏం సబ్స్టిట్యూట్ చేశాను అనేది కూడా ఇక్కడ రాశాను చూడండి. ఓకే, ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు క్యాలిక్యులేటర్లో ఎంత వచ్చింది. ఓకే, ఫస్ట్ ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, అలా నెక్స్ట్ ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది, నెక్స్ట్ ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు సమ్అప్ చేశాను. ఎంత వచ్చింది, క్యూయూ ఈజ్ ఈక్వల్ టు 728.25 వచ్చింది. క్యాలిక్యులేటర్లు ఉన్నాయా ఎవరి దగ్గరన్నా? క్యాలిక్యులేటర్లు ఉన్నాయమ్మా ఎవరి దగ్గరన్నా? ఏం చేస్తారమ్మా హాస్టల్లో? నిజం ఫోన్లో క్యాలిక్యులేటర్ అన్న వాడు రోజు సమస్య చెప్పాలంటే రోజు క్యాలిక్యులేటర్లు ఏముంది ఏంటి? వస్తుంది సౌజీ ఇప్పుడు జాయిన్ అయింది. అమ్మ అటెండెన్స్ అందరూ ప్లేస్ చేయండి మెసేజ్లో. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చెబుతారా చెప్పరా? ఆన్సర్ ఫస్ట్. ఇప్పుడు ఆ సమ్మ అర్థమైంది సార్ అమ్మా? చేయండి అయితే ఆ వాల్యూస్ ఎంత వచ్చిందో చెప్పండి. అవి క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి. మా క్లాస్ ఉన్నప్పుడు ఛార్జింగ్ లేదని చెప్తే ఎలా అమ్మా? ఛార్జింగ్ పక్కన పెట్టుకొని వినాలి కానీ ఇప్పుడు అవన్నీ రికార్డ్ అవుతాయి. మీరు ఆన్సర్లు చెప్పండి. చెప్పండి, మీరు ఆన్సర్ చేస్తే ఇంకో సమ్ చెప్తా. అయిపోయింది ఆ సమ్. తిరుమల ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా? క్యాలిక్యులేటర్లు కానివ్వండి ఎవరో ఒకరు చెప్పండి మా వాల్యూ.
అమ్మా చేశారా? ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం బేసిక్స్ మీద చేద్దాం. బేసిక్స్ బేరింగ్ కెపాసిటీ థియరీ మీద చూడండి. ఎ స్క్వేర్ కాలమ్ ఫౌండేషన్ ఈజ్ టు బి డిజైన్ ఫర్ ఎ గ్రాస్ అలౌబుల్ టోటల్ లోడ్ ఆఫ్ 250 kilonewtons. If the load is inclined at an angle of 15 degrees. Okay. Next, inclined at an angle of 15 degrees to the vertical. Determine the width of the foundation. Take a factor of safety of 3 అన్నాడు. Use basics equation. Gamma is equal to 19 kilonewton per meter cube. Phi is equal to 35 degrees and C dash is equal to 5 kilonewton per meter square. Depth of the foundation enta 1 meters. Okay. So given data ఏంటి 1 given data ఏంటి C dash is equal to 5 kilonewton per meter square ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ డిఎఫ్ ఎంత ఇచ్చాడు? డిఎఫ్ డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ అంటే డిఎఫ్ 1 మీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు మిమ్మల్ని? గ్రాస్ అలౌబుల్ లోడ్ కూడా ఇచ్చాడు. స్క్వేర్ కాలమ్ అనేది మనం డిజైన్ చేయాలి అన్నాడు. అంటే స్క్వేర్ కాలమ్ మనం డిజైన్ చేయాలి అంటే విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్ కనుక్కోవాలి. స్క్వేర్ కాలమ్ అంటే విడ్త్ లెంత్ రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం విడ్త్ ఆఫ్ ద ఫుటింగ్ కనుక్కోవాలి. నెక్స్ట్ గ్రాస్ అలౌబుల్ లోడ్ అనేది 250 kilonewtons అని ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ వర్టికల్ అనేది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 15 degrees ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏంటి? బేసిక్స్ ఈక్వేషన్ అన్నప్పుడు ఈ వాల్యూస్ అనేవి మీకు ఎగ్జామ్లో ఇస్తాడు. ఓకే. ఎన్సి ఎన్క్యూ ఎన్గామా అనేవి ఇస్తాడు. ప్రస్తుతానికి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం టేబుల్ నుంచి తీసుకున్నాము. బట్ మీకు ఎగ్జామ్లో కనుక ఇస్తే ఖచ్చితంగా ఎన్క్యూ ఎన్సి ఎన్గామా వాల్యూస్ ఇస్తాడు. ఒక్కొక్కసారి ఎస్సీ ఎస్క్యూ ఎస్గామా కూడా ఇస్తాడు. ఇవ్వనప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందాక బేసిక్స్ దానికి ఏం చెప్పాను? ఎస్సీ ఎస్క్యూ ఎస్గామాకి ఫార్ములా స్క్వేర్, దానికైతే స్క్వేర్కి బేసిక్స్ ఈక్వేషన్లో స్క్వేర్కి షేప్ ఫ్యాక్టర్స్ వేయాలంటే ఏంటి ఫార్ములా? 1 + NQ/NC. సో 1 + NQ/NC ఎంతమ్మా వాల్యూ? NQ ఎంత? 33.3 డివైడెడ్ బై 46.12. 1 + 33.3 / 46.12. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1.72. SQ ఎంత? 1 + tan phi. సో 1 + tan phi అంటే 1 + tan phi ఎంత? phi ఈజ్ ఈక్వల్ టు 35 degrees. 35 degrees క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 33.3 divided by 46.12. 1 plus answer వేస్తే షేప్ ఫ్యాక్టర్ ఫర్ కోహెజన్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 1.72 వచ్చింది. అదే రాసి 1.72. అలాగే షేప్ ఫ్యాక్టర్ ఫర్ ఎస్క్యూ 1 + tan phi అంటే 1 + tan 35 అంటే ఏది క్యాలిక్యులేట్ చేయొచ్చు చూడండి. tan 35 + 1. సో 1.7. ఓకే. సో 1.7 వచ్చింది ఎస్క్యూ వాల్యూ. 1.7. ఎస్గామా ఎంత? 0.6 డైరెక్ట్గా ఇచ్చేసాడు. 0.6 డైరెక్ట్గా ఇచ్చేసాడు. బేసిక్స్ దానిలో స్క్వేర్కి ఎస్గామా వచ్చేప్పటికి 0.6 డైరెక్ట్గా ఇచ్చేసాడు.
ఓకే. సో నెక్స్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డీసీ డీక్యూ డీ గామా క్యాలిక్యులేట్ చేయాలి. డీసీ డీక్యూ డీ గామా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా వాల్యూస్ ఏంటి? డిఎఫ్ బై బి. సో డిఎఫ్ బై బి వేయాలి అని అంటే డిఎఫ్ తెలుసు కానీ బి తెలియదు. సో బి అన్నోన్గానే ఉంచి వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. బి అన్నోన్గానే ఉంచి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఆ ఫార్ములాలో. ఓకే. 1 + 0.4 ఇంటూ 0.4 ఇంటూ డిఎఫ్ ఎంత ఇచ్చారు? 1 ఇచ్చారు బై బి అన్నోన్గానే ఉంచి ఆ వాల్యూ వేయండి. అలాగే డీక్యూ ఫార్ములా ఏమి ఇచ్చాడు? 1 + 2 tan phi ఇంటూ 1 - sin phi స్క్వేర్ ఇంటూ డిఎఫ్ బై బి ఇచ్చాడు. సో ఆ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. సో ఆ వాల్యూ ఎలా వచ్చింది? 5 అంటే 35 డిగ్రీస్ కదా, అది నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 1 - sin 35 sin 35 1 - sin 35 ఓకే స్క్వేర్ ఇంటూ tan 35 ఇంటూ 2 ఎంత వచ్చింది? 0.2546 వచ్చింది. సో కాబట్టి 0.255గా తీసుకున్నాం. ఓకే 0.255గా తీసుకున్నాం. ఓకే 1 + 0.255 బై బి. డి గామా ఏమో 1 అని ఇచ్చేసాడు. డి గామా దేనికైనా 1 అని ఇచ్చేసాడు కాబట్టి డి గామా 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ ఐ వాల్యూస్ ఎంత ఇచ్చాడు? ఐక్యూ ఐసీ 1 - ఆల్ఫా బై 90 డిగ్రీస్ ఇచ్చాడు హోల్ స్క్వేర్. ఆల్ఫా ఎంత? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 15 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి ఆల్ఫా ప్లేస్లో 15 డిగ్రీస్ పెట్టండి. ఆల్ఫా ప్లేస్లో 15 డిగ్రీస్ పెడితే ఎంత అయింది? 15/90 ఎంత వచ్చింది? 0.16 వచ్చింది. 1 - ఆన్సర్ స్క్వేర్ 0.694 కాబట్టి ఐసీ ఐక్యూ 0.694. అలాగే ఐ గామా ఏమవుద్ది? 1 - ఆల్ఫా బై 5 హోల్ స్క్వేర్. సో 0.326 0.327 వేసాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఈ ఈక్వేషన్లో ప్లేస్ చేయండి. సో సి డాష్ అంటే ఎంత? 5. ఎన్సి ఎంత? 46.12. ఎస్సి ఎంత? 1.72. అలాగే డిసి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 1 + 0.4 బై బి. ఐసీ ఎంత వచ్చింది? 0.694. అట్లాగే మిగతా వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ గామా డిఎఫ్ ఎన్క్యూ ఎస్క్యూ డిక్యూ ఐక్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే గామా వాల్యూ ఎంత? యూనిట్ వెయిట్ వాల్యూ 19 ఇచ్చాడు. డిఎఫ్ ఎంత? 1 మీటర్. ఎన్క్యూ ఎంత ఇచ్చాడు? ఎన్క్యూ 33.3 వచ్చింది. ఎస్క్యూ ఎంత? ఎస్క్యూ 1.7 వచ్చింది. అలాగే డిక్యూ ఎంత వచ్చింది? 1 + 0.255 బి బై బి వచ్చింది. ఆ వాల్యూ వేయండి ఇంటూ ఐక్యూ ఐసీ కాబట్టి 0.694. ఓకేనమ్మా. నెక్స్ట్ అట్లాగే ఈ టర్మ్ ఎంత? 0.5 గామా బి ఇంటూ ఎన్ గామా ఇంటూ ఎస్ గామా ఇంటూ డి గామా ఇంటూ ఐ గామా. సో ఈ వాల్యూలో ఏంటి? గామా అంటే 19, బి అంటే బి మనకు తెలియదు. సో ఎన్ గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అట్లాగే మిగతాయి కూడా సబ్స్టిట్యూట్ చేయండి. మిగతా వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఈక్వేషన్. ఓకేనమ్మా. సో అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ నుంచి మనకి నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే ఏం చేయాలి? నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే మనం సర్చార్జ్ రిమూవ్ చేసేయాలి. సర్చార్జ్ అంటే ఏంటి? గామా డిఎఫ్. గామా ఎంత? 19. డిఎఫ్ అంటే 1. ఓకేనా. సో నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు క్యూయూ ప్లేస్లో ఈ ఈక్వేషన్ని ప్లేస్ చేశాను నేను. ఇది చేసిన తర్వాత నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే ఏంటి? నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నమాట. అట్లాగే గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే ఏంటి? గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్లస్ సర్చార్జ్ చేస్తే గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ వస్తుంది అనమాట. సో అది ఓకేనా.
అది క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేశాను. దాని నుంచి మనకి ఏమొచ్చింది, గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు గ్రాస్ లోడ్ కావాలంటే ఏంటి, గ్రాస్ అలౌబుల్ లోడ్ కావాలంటే గ్రాస్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఇంటూ ఏరియా వేస్తే మనకి గ్రాస్ అలౌబుల్ లోడ్ వచ్చేస్తుంది. గ్రాస్ అలౌబుల్ లోడ్ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడమ్మా, 250 కిలో న్యూటన్స్ ఇచ్చాడు. ఆ 250 కిలో న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఈ ఈక్వేషన్ని మీరు క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయొచ్చు. ఈక్వేషన్ ఉంటుంది కదా, మోడ్ అని చెప్పి ఈక్వేషన్ అని ఉంటుంది కదా, కొన్ని ఈ క్యాలిక్యులేటర్లో లేదు, కొన్ని క్యాలిక్యులేటర్స్లో ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్స్లో యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనమ్మా. ఆ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే బి వాల్యూ అనేది 0.7 మీటర్స్ సాటిస్ఫై అవుతుంది. మనకు అన్నిటిలోకి ఇదైంది 0.7 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, అర్థమైందమ్మా. ఇది ఏదైనా డౌట్ వస్తే అడగండి. నేను చేసింది సమ్ చేసింది ఫోటో పెడతాను. ఏదైనా డౌట్ వస్తే అడగండి నన్ను. మీరు తర్వాత అయినా ఫోన్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి సమ్స్. ఓకే. ఓకే అమ్మా. అయితే అటెండెన్స్ అందరూ పెట్టారా, ఇంకెవరన్నా పెట్టాలా? శివజ్యోతి, లావణ్య, రవీంద్ర, దాసికాని, కృష్ణమూర్తి, తిరుల, మౌనిక, శివేష్, శ్రీజ, సౌజీ, నాగేంద్ర, భార్గవ్, నాయుడు, చంద్రశేఖర్, మౌనిక, రోజా, లక్ష్మణ్ రాజా, సృజన్, ప్రణయ్, తేజ, మల్లికార్జునరావు, జాన్ జోసెఫ్, ఝాన్సీ ప్రియ, శ్రీ రాజేశ్వరి, మంజు భార్గవి, నవమణి, దివ్య, దుర్గా సాయి, భవానీ. ఇదేనమ్మా, ఉన్నారా? ఓకే దెన్. ఏంటమ్మా? ఓకే అమ్మా, రేపు క్లాస్లో మళ్ళీ వేసుకుంటాను. నేను వేసుకోవడం కాదు, నువ్వు మెసేజ్ పెట్టలా. ఏ రాసావును? నువ్వు మెసేజ్ పెట్టలేదు. మెసేజ్ ఎవరాలు మెసేజ్ పెట్టండి, మన వరకు నేను అటెండెన్స్ ఉంది. ఓకే. ఓకే అమ్మా, చెప్పు. పెట్టావుగా, రికార్డ్ అయిపోద్దిలే. నువ్వు అటెండెన్స్ పెట్టావుగా, రికార్డ్ అయిపోద్ది. మెసేజ్లో పెట్టింది రికార్డ్ అయిపోద్ది. ఓకే. ఒకసారి ఫోన్ కట్ చేసావు అనుకో, మళ్ళీ చేస్తావు ఎందుకు నువ్వు, నాకు అర్థం కాదు. క్లాస్లో వీడియో ఉంది సర్లేని కట్ చేసా. నాకు శాలరీ వేసారని మధ్యలో చెప్పలేదు, రికార్డ్ అవుతుందని తెలుసు కదా నీకు. అది అనుకున్నదేగా, ఇప్పుడు కొత్త ఉంది. మేడం కాలేజ్ ఎప్పుడంటే ఈ పిల్లలు ఇక్కడ మాకు ఎప్పుడో తెలియకుండా ఉంది, వాళ్ళ కాలేజ్ ఎప్పుడో చెప్పాలి. ఇక అబ్బో, నాకిద్దరు వచ్చేసి నీ అమ్మ, ఇంకిద్దరే రావాలి. ఒప్పంద పత్రములు.